అయితే సంక్లిష్టతలను తొలగించి పారదర్శకత తీసుకురావడం సహా సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా వక్ఫ్ బోర్డు పనితీరు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ బిల్లుకు మతంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్ని వర్గాలకు చెందిన ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తేనున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగినట్లు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చిన లక్ష్యాల కోసమే ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. మద్దతు ఇవ్వాల్సిందిగా అంటే విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ముస్లింలు హక్కులను హరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు రిజిజు తోసిపుచ్చారు. ముస్లింలోని షియా సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం ఇచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదన్నారు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పైన నడ్డా ధ్వజం ఎత్తినట్టుగా ఇక్కడ ఇదొక వార్త. అయితే ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి ఎందుకు వ్యతిరేకించిందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సరే ఆరోపణలు నిరూపించలేకపోతే ఠాకూర్ రాజీనామా చేయాలని ఖర్గే కూడా అన్నాడు. అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుసేన్ అధికార పార్టీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీ ప్రతిపక్షాలు చేసిన ఏ ఒక్క సిఫార్సు కూడా ఈ బిల్లులో చేర్చలేదన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా ఈ బిల్లు ఉందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు భాజపా యత్నిస్తోందని రాజ్యసభ విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారట. కానీ అది ప్రయత్నం లేదు. ఆల్రెడీ రాజ్యసభలో కూడా అనుకూలంగా ఓట్లు వచ్చినాయి. సో బిల్లును ఉపసంహరించుకోవాలని